ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఫ్రీ కోర్స్కి స్వాగతం. మనం అనుకున్నట్టుగా ఒక కంప్లీట్ కోర్స్ని అయితే ఇవ్వడానికి రెడీగా ఉందండి ట్రేడ్ పల్స్ తెలుగు ఛానల్. దీంట్లో మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కంప్లీట్ వీడియోస్ ఫ్రీగా అప్లోడ్ చేయబడతాయి. క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జనరల్గా మార్కెట్లో ఏమవుతుంది చూడండి, ఎవరికి కూడా స్టాక్ మార్కెట్ అంటే ఏదో డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో మార్కెట్కి వస్తారు, కానీ నేర్చుకోవాలి అంటే ఎక్కడా కూడా సరైన మెటీరియల్ అవైలబుల్ లేదు. లైక్ ఏదో ఒక వీడియోలో ఒక స్ట్రాటజీ చూపిస్తారు, లైఫ్ చేంజింగ్ స్ట్రాటజీ, 100% వర్క్ అవుతుంది, డైలీ 3000 5000 సంపాదించండి ఈ స్ట్రాటజీతో అని చెప్తుంటారు. రైట్, మీరు కూడా అటువంటి వీడియోస్ చూసుంటారు కదా. కేవలం ఒక స్ట్రాటజీతోనే మీరు రెగ్యులర్గా 5000 సంపాదించేటువంటి స్ట్రాటజీ ఉంటే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్ల ఆస్తుంది. వాళ్ళు ఎందుకు ఇటువంటి వేరే వేరే బిజినెస్లు చేస్తున్నారు? ఆలోచించండి ఫ్రెండ్స్. నిజంగా స్టాక్ మార్కెట్లో ఒకే స్ట్రాటజీ వల్ల డైలీ ప్రాఫిట్ వస్తుంది అనుకున్నప్పుడు కోట్ల డబ్బున్న వ్యక్తులందరూ కేవలం ట్రేడింగ్ చేసుకుంటూ సంపాదిస్తారు. క్లియర్ కదా? స్టాక్ మార్కెట్లో ఏది కూడా శాశ్వతం కాదు, ఏది 100% వర్క్ అవ్వదు. అన్ని ప్రాబబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి దానికి ప్రాబబిలిటీ ఉంటుంది. లైక్ అటువంటి స్ట్రాటజీ ఎన్నిసార్లు వర్క్ అవుతుంది, ఏ కండిషన్లో వర్క్ అవుతుంది, ఎప్పుడు ఆ స్ట్రాటజీని వాడాలి అనే కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మాత్రం మీకు ఏ వీడియోలోనూ ఉండవు. కేవలం ఈ స్ట్రాటజీ, ఇదిగో ఈ టైం ఫ్రేమ్ పెట్టుకోండి, ఈ మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి, ఇది బ్రేక్ అయితే తీసుకోండి, కిందికి బ్రేక్ అయితే పుట్టు తీసుకోండి, పైకి బ్రేక్ అయితే కాల్ తీసుకోండి అంటారు. ఎంతమంది ఎగ్గర అవుతారు? ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సెల్ఫ్ క్వశ్చన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో నేను ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నానో దానికి మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చుకోండి. మీరు ఎప్పుడైతే మీరు సెల్ఫ్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వెతకడం ట్రై చేస్తే మీరు మార్కెట్లో నేను చెప్పబోయే లెసన్స్ అన్నీ అర్థమవుతాయి. క్లియర్ కదా? ఏదో సార్ చెప్తున్నాడు వినుకుంటా పోదాము, రోజున్న వీడియోలే కదా, వింటానాం కదా, ఇది కూడా విందాం, అవసరం లేదు ఫ్రెండ్స్. అటువంటి వాళ్ళు విననవసరం లేదు. హ్యాపీగా మీరు వెళ్ళిపోండి. మీకోసం బయట వేరే వాళ్ళ స్ట్రాటజీలు చెప్తున్నారు, స్ట్రాటజీస్కి వెళ్ళండి. ఓకేనా? స్ట్రాటజీస్కి వెళ్ళండి, ఆ స్ట్రాటజీస్ నేర్చుకోండి, రూపాయికి 100 రూపాయలు పోగొట్టుకోండి. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. బట్ ఎవరైతే సిన్సియర్గా నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళ కోసమే మై ఛానల్. ఓకే కదా? ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పసే. మీరు నేర్చుకోండి. ముఖ్యంగా ఏంటి అంటే బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం కమింగ్ వీడియోస్లలో చూపిద్దాం, ప్రతిదీ చూపిద్దాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో దాని నెక్స్ట్ వీడియో చార్ట్లో ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి. ఓకేనా? ఇండికేటర్స్ నేర్చుకుందాం. ఇండికేటర్స్ గురించి కూడా మాట్లాడదాం కమింగ్ వీడియోస్లో. చార్ట్ ప్యాటర్న్స్ మాట్లాడదాం. అన్నీ ఉన్నాయి మార్కెట్లో, లేవని కాదు, కానీ దేన్ని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి అని తెలుసుకోగలగాలి, లైవ్లో చేయగలగాలి. మోస్ట్ ఇంపార్టెంట్, లైవ్లో చేయగలగాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఏదో నేర్చుకున్నామా, ఒకరోజు దాన్ని ట్రై చేసామా, రెండో రోజు వదిలేసాం, మూడో రోజు ట్రై చేసాం, 4వ రోజు లాస్ వచ్చింది, ఇది పని చేయట్లేదు, నీకు ఎటువంటి స్ట్రాటజీ ఇచ్చినా పని చేయదు. ఎందుకంటే నీకు మార్కెట్ స్ట్రక్చర్ తెలియదు. కరెక్ట్ కదా? క్వశ్చన్ వేసుకోండి, నీకు నిజంగా మార్కెట్ గురించి ఏం తెలుసు, ఎంత పర్సెంట్ తెలుసు? ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నారా? నిజంగానే మార్కెట్లో నేను లాస్ అవుతున్నాను, నిజంగానే మార్కెట్లో నేను నా డబ్బులు పెడితే పోతున్నాయి లేదా లాభం వస్తుంది అనుకుంటే 2 క్వశ్చన్స్ మీరు వేసుకోండి ఫ్రెండ్స్. 2 క్వశ్చన్స్ వేసుకోండి. ఏంటవి? ప్రాఫిట్ వచ్చినప్పుడు
ఏ రకంగా వచ్చింది, ఏ బేస్ మీద ప్రాఫిట్ వచ్చింది, ఆ రోజు మీకు లాస్ వచ్చినప్పుడు రీజన్ ఏంటి, ఎవ్రీడే మీరు రీజన్ రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కంపల్సరీ మీ హోంవర్క్. మీకు డే 1 ఇదే అనుకోండి. ఈ రోజు నుంచే మీకు క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుంచే మీరు ఖచ్చితంగా ఒక బుక్, పెన్ను, పేపర్ వాడుకోండి. క్లియర్ కదా? ఎందుకు సార్, ఎందుకు మేము స్కూల్కి పోతానమ్మా, మాకెందుకు సార్ పెన్ను, పేపర్, బుక్? బాసు, నువ్వు నేర్చుకోవాలనుకోవట్లేదు కదా, నీకొద్దు. ఓకేనా? నేను నీ గురించి మాట్లాడట్లే. ఎవరైతే సిన్సియర్గా నేర్చుకుందాం అనుకుంటున్నారో నీకే నేను చెప్పేది, నువ్వు నేర్చుకుంటే చాలు. క్లియర్ కదా? ఫస్ట్ మీ వెపన్స్ ఇవి, పెన్, బుక్, ఓకేనా? అండ్ మీరు ఒకవేళ నేర్చుకుంటూ ట్రేడ్ చేస్తూ ఉంటే ట్రేడ్ లెడ్జ్, దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఎంట్రీ ఎగ్జిట్లో రాసుకోండి. ట్రేడ్ చేసిన తర్వాత చెప్తున్నా, ఇది కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఎంట్రీ ఎగ్జిట్, ఇక్కడ క్వశ్చన్స్ వేసుకోండి. ఎందుకు ఎగ్జిట్ అవుతున్నాను, ఎందుకు ఎంట్రీ అవుతున్నాను, ఎక్కడ ఎంట్రీ అవుతున్నాను, ఈ క్వశ్చన్స్ మీరు వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కమింగ్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. క్లియర్ కదా? సో ఇక్కడ వరకు రెడీగా ఉన్నారు కదా? పెన్, పేపర్ తీసుకోండి. మీకు వ్యాలిడ్ పాయింట్స్ ఏవైనా అనిపిస్తే ఈ వ్యాలిడ్ పాయింట్స్ని కంపల్సరీగా నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్తాను ఏ వ్యాలిడ్ పాయింట్ ఉంది, నోట్ డౌన్ చేసుకోండి అనేది. వీటిని మీరు ఖచ్చితంగా నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేయాలి. రైట్? నెక్స్ట్ డే మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు 3rd ఆర్ 4th డే తర్వాత మీరు ఫస్ట్ డే ఏం చెప్పినా మర్చిపోతారు. ఓకేనా? బ్లాంక్ ఫేస్ అయిపోద్ది. మనం ట్రేడింగ్లో ఖచ్చితంగా ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి. ఓకే కదా? ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది అనమాట మనం చెప్పబోయే టాపిక్స్ అన్నీ. ఇదే ట్రేడింగ్ అంటే. ఒక్క స్ట్రాటజీతోనే నువ్వు సక్సెస్ కావు. బుల్లిష్ క్యాండిల్ పడింది బై, బేరిష్ క్యాండిల్ పడింది సెల్ కాదు ఫ్రెండ్. సీరియస్గా కాదు, ఎప్పటికీ మీరు నేర్చుకోలేరు. ఒక సిస్టమేటిక్ ట్రేడర్ కావాలి మీరు. మీ సైకాలజీ బాగుండాలి. ఓకేనా? మీ సైకాలజీ బాగుండాలి. ఏమంటారు ఇంకా, మైండ్ సెట్, ఎమోషన్స్ పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. సైకాలజీ బాగుండాలి. ఓకేనా? మీ మైండ్ సెట్ మీ కంట్రోల్లో ఉండాలి. ఇలా ప్రతిదీ ఉంటాయి. మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాము. ఓకేగా? క్వశ్చన్ నెంబర్ 1, అసలు స్టాక్ మార్కెట్ అంటే మీ ఉద్దేశం ఏంది? మీరు ఇప్పుడు ఇక్కడ పాస్ చేయండి, నా వీడియోని ఇక్కడ పాస్ చేసి 1 minute, జస్ట్ 1 minute ఆలోచించండి. నేను ఇన్ని రోజుల నుంచి మార్కెట్లో ఉంటున్నా, స్టాక్ మార్కెట్ చూస్తున్నా, అసలు నేను స్టాక్ మార్కెట్ గురించి నాకేం తెలుసు? ఎవరైనా నన్ను క్వశ్చన్ అడిగితే నేను ఏం చెప్పాలి? మీరు ఒకవేళ రైట్ ఆలోచించుకున్నారు కదా, కమ్ బ్యాక్. మీరు థియరిటికల్గా చెప్పాలంటే ఒక పెద్ద బుక్కే ఉంటుంది స్టాక్ మార్కెట్ గురించి చెప్పాలంటే. ఓకే? మనం ఇక్కడ ఏదో డైలీ క్లాసులు చెప్పడానికి రాలేదు కదా, థియరిటికల్ చెప్పడానికి రాలేదు. ఇక్కడ మనకు 40% నాలెడ్జ్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, 40 to 50%. దీంట్లో కూడా బేసిక్స్, కొన్నిటి గురించి బేసిక్స్ నేర్చుకోవాలి, కొన్నిటి గురించి అడ్వాన్స్ నేర్చుకోవాలి. ఓకేనా? అన్నిటి గురించి నేర్చుకుందాం, నేను అన్ని నేర్చుకుంటా అంటే అంత సినిమా లేదు ఫ్రెండ్స్. మనకు అదన్నీ నేర్చుకునేసరికి పుణ్యకాలం పోతుంది. మీరు ఎవ్రీడే నేర్చుకుంటూ పోయినా సరే స్టాక్ మార్కెట్లో ఇంకా కొత్త సబ్జెక్ట్ ఉంటుంది నేర్చుకోవడానికి. రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏం వేసుకుంటున్నారు? వాట్ ఈస్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ ఎవరు ఆపరేట్ చేస్తారు? ఓకేనా? ఎవరి అండర్లో రన్ అవుతుంది? దీనివల్ల అసలు ఎవరెవరు బెనిఫిషియరీ పొందుతున్నారు?
ఓకేనా. దీంట్లో మన రోల్ ఏంటి, రోల్ ట్రేడర్ యొక్క రోల్ ఏంటి, రైట్. ఈ క్వశ్చన్స్ వేసుకున్నారు ఎప్పుడన్నా? ఏం లేదు. నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా. మాకు తెలిసిన అన్నయ్య 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిందంట, 30 రోజులు కాలేదు, కథం ₹1,00,000 ప్రాఫిట్ వచ్చిందంట. ఇప్పుడు మొత్తం 3 లక్షలే అండి. అంటే ఎంత? 50% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నెలలా. నేను బయట ఇస్తే ₹2 వడ్డీ, 2%, మ్యాక్సిమం 3%, ఇంకా ఎమర్జెన్సీ అయితే 5%. అంతే. ఇక్కడ ఎంత వచ్చింది? 50%. అని వీడేం చేస్తాడు, వాళ్ళ బావ తెలియకుండా 10 లక్షలు తీసుకొస్తాడు. అర్థమైందా ఫ్రెండ్స్? 10 లక్షలు తీసుకొస్తాడు, పెడతాడు. ఫస్ట్ డేనే 1,00,000 లాస్ అవుతాడు. ఈ ₹1,00,000 పోయినప్పుడు ఎప్పుడు కూడా తనకి తాను క్వశ్చన్ వేసుకోడు, నాకు 1 lakh ఎందుకు లాస్ అయినా అనేది. నెక్స్ట్ డే ఏం చేస్తాడు తెలుసా? ఈగో. మనిషికి మనకు చాలా శత్రువు ఈగో. ఆ పర్సన్ ఏం చేస్తారంటే ఈగోకి అయిపోయి, నా దగ్గర నుంచి మార్కెట్ ₹1,00,000 తీసుకుంటుందా, నా దగ్గర ఇంకా 9 లక్షలు మిగిలినాయి. ఎన్ని మిగిలినాయి? 9 లక్షలు మిగిలినాయి. ఈ 9 లక్షలలో మళ్ళీ పెడతాడు. ఈసారి కూడా ఆ రోజు 1,00,000 లాస్ వస్తుంది. మనోడు యాక్సెప్ట్ చేయడు, రెడీగా ఉండడు యాక్సెప్ట్ చేయడానికి. రివెంజ్కి వెళ్తాడు. ఇక నేనా మార్కెట్ అన్న రేంజ్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు 8 lakhs ఉన్నాయి కదా, 8 lakhsకి ఏం చేస్తాడు, ఇంకొక 8 lakhs కలుపుతాడు. ఇవాళ ఎట్లయినా చేసి నిన్న మొన్న పోయిన లక్షలతో సహా ఈ రోజు నేను ఇంకా 2 lakhs ప్రాఫిట్లో ఉండాలనుకుంటాడు. మొత్తం ఎంత పెట్టిండు ఫ్రెండ్స్? 16 lakhs పెట్టిండు. ఈ రోజు 6 lakhs ప్రాఫిట్, లాస్లో ఉంటాడు. 6 lakhs లాస్. సో ఇక్కడ ఎన్నిసార్లు మార్కెట్లో లాస్ అవుతున్నా సరే ఎప్పుడూ కూడా తనకు తాను క్వశ్చన్ ఏం వేసుకోడంటే, ఎందుకు నేను లాస్ అవుతున్నా, ఏం పొరపాటు చేస్తున్నా, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తానా, అసలు ఎందుకు ట్రేడ్ చేస్తానా, ఏ క్వశ్చన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తన మైండ్లో ఉండేది ప్రాఫిట్. నేను డబ్బులు పెడతా, నాకు మార్కెట్ డబ్బులు రావాలి, సింపుల్. ఇదే మైండ్ సెట్తో ఉంటాడు కాబట్టి తనకి ఎన్నటికీ డబ్బులు రావు. క్లియర్ కదా? సో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎడ్యుకేషన్ పర్పస్ మంచిగా నేర్చుకోండి. మనం కమింగ్ క్లాసెస్ లోపల వీక్లీ లైవ్ క్లాసెస్కి వస్తాను, లైవ్ రికార్డింగ్కి వస్తాను, లైవ్ సెషన్ పెడతాను. మీరు జాయిన్ అవ్వండి. మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, డౌట్స్, క్లారిఫికేషన్స్ ఏమన్నా సరే హ్యాపీగా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? మీరు సింగిల్గా నేర్చుకొని సింగిల్గా ఎక్స్పాండ్ అయ్యేదామంటే కష్టం. మీ వ్యూ ఏదైతుందో షేర్ చేయండి, పర్లేదు. మార్కెట్లో సీక్రెట్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. చాలామంది ఏమంటారు, ఉన్న మార్కెట్లో ఉన్న 2-3 పాయింట్లను పట్టుకొని ఈ క్లాసు ఆ క్లాసు రండి జాయిన్ అవ్వండి అంటారు. ఓకేనా? ఇక్కడ ఫ్రీగా చెప్తున్నాను, నేర్చుకోండి. క్లియర్ కదా? సో డిస్క్లైమర్, ప్లీజ్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. లైవ్లో ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది ఫ్రెండ్స్. చాలామంది అంటారు ఇంకా పేపర్ ట్రేడింగ్ అంటే తెలుసలేదు, కామెంట్ చేయండి ఒకసారి. తెలియకపోతే పేపర్ ట్రేడింగ్ గురించి కూడా ఒక క్లాస్ తీసుకుందాం మధ్యలో ఎప్పుడన్నా. పేపర్ ట్రేడింగ్ చేయండి మార్కెట్ వస్తుంది అంటారు, అవ్వదు ఫ్రెండ్స్, అవ్వదు. పేపర్ ట్రేడింగ్ చేసే మార్కెట్లో నువ్వు సక్సెస్ కాలేవు. నీ రియల్ మనీ పెట్టావు కాబట్టి రియల్ ఎమోషన్స్ ఉండవు ఫ్రెండ్స్. లాస్ అయినప్పుడు నీకు యాక్చువల్ పెయిన్ తెలియదు. సో నో పేపర్ ట్రేడ్. మన కాన్సెప్ట్లో పేపర్ ట్రేడ్ అనేదే లేదు. ఓకేనా? చూద్దాం అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి. ఓకే, మనం బ్యాక్ టు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి చూద్దాం. బేసిక్ కదా, మనం మనకు అర్థమయ్యే భాషల్ని మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్ అంటే ఓకేనా, ఏదో కొన్ని లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి. థియరిటికల్గా మాట్లాడుకుంటే టెర్మినాలజీ మొత్తం వేరే ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ ఇంతే, లిస్టెడ్ కంపెనీస్. ఓకేనా? లిస్టెడ్ కంపెనీస్ NSE BSEలో రిజిస్టర్ అవుతాయి, ఇవి హ్యాండిల్ చేసే వాటిని. తర్వాత టాప్ 50 కంపెనీస్ నిఫ్టీ 50 కిందకి వస్తుంది. అండ్ బ్యాంకింగ్ సెక్టార్స్,
బ్యాంకింగ్ సెక్టార్స్ బ్యాంక్ నిఫ్టీ కిందకి వస్తాయి. ఇదంతా థియరిటికల్ మాట్లాడుకోవాలంటే, ఇదంతా మనకు ఫ్రెండ్స్. సింపుల్గా మాట్లాడుకుందామా? సింపుల్గా మాట్లాడుకుందాం. దీంట్లో స్టాక్ మార్కెట్లో ఏముంటుంది, కొన్ని స్టాక్స్ ఉంటాయి అనుకున్నాం, రైట్? స్టాక్స్ ఉంటాయి. ఎవరో ఎక్స్ అనే వ్యక్తి బై చేయడము, సెల్ చేయడము జరుగుతుంది. వై అనే వ్యక్తి సెల్ చేయడము, బై చేయడము జరుగుతుంది. అర్థమైంది కదా? ఇంతే. ఇక్కడ వరకు గుర్తుంచుకోండి. ఎవరన్నా బై చేస్తే దాన్ని అమ్మడానికి ఒక వ్యక్తి ఉండాలి, ఎవరన్నా సెల్ చేస్తే దాన్ని కొనడానికి వ్యక్తులు ఉంటారు. ఇతను కొన్నది వేరేవాడు అమ్ముతాడు, ఇతను అమ్మింది వేరేవాడు కొంటాడు. అంతేనా? ఇప్పుడు దానం చేయడం అంటే కూడా ఏమవుతుంది ఫ్రెండ్స్, నువ్వు ఇస్తే ఇంకోటి తీసుకునేటప్పుడు ఉండాలి కదా, ఖచ్చితంగా తీసుకునేవాడు ఉన్నప్పుడే నువ్వు ఇచ్చింది అక్కడికి వెళ్తుంది పర్పస్ఫుల్లీగా. ఎవరు లేరు ఇక్కడ, నువ్వు ఎవరికి ఇస్తావు? ఓకేనా? తీసుకోవడానికి రెడీగా ఉన్నావు చాలా మంది, కానీ ఇచ్చేటోడు లేడు, ఫుల్ఫిల్ అవ్వదు. ఓకేనా? వీటిని కాంట్రాక్ట్స్ అంటారు. కొన్ని టెర్మినాలజీస్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా అసలు స్టాక్ మార్కెట్ ఎలా ఏం చేస్తుంది, బై అండ్ సెల్ జరుగుతూ ఉంటుంది. బయ్యర్స్ అండ్ సెల్లర్ మధ్యలో జరిగే ఫైటింగ్ సెల్లర్స్, అంతే. ఓకేనా? కొనేవాళ్ళు అమ్మేవాళ్ళ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ని కాంట్రాక్ట్స్ అంటారు. ఈ కాంట్రాక్ట్స్ కొన్ని వెరైటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బేసిక్ అర్థం చేసుకోండి. ఒక ప్రోడక్ట్ ఇప్పుడు జనరల్గా టాపిక్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మామిడికాయలు అమ్ముకునేవాడు 10 రూపీస్కి ఒక కాయ అమ్ముతుంటే, వీడు 10 రూపీస్ అనగానే నువ్వు డైరెక్ట్ కొంటావా? 9 రూపీస్కి ఇవ్వవా, 8 రూపీస్కి ఇవ్వవా, 7 రూపీస్కి వస్తుంది, బేరం చేస్తావు కదా, బయ్యర్వే నువ్వు, రైట్? ఇతను కూడా ఏం చేస్తారంటే మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి దీన్ని 10ని 11 రూపీస్ చేయాలా, 10ని 9 రూపీస్ చేయాలనేది డిసైడ్ అవుతాడు. క్లియర్ కదా? ఓకే కదా? ఇక్కడ వరకు క్లియర్ కదా? అలా బయర్స్ సెల్లర్స్కి మధ్యలో అండర్స్టాండింగ్ ప్రకారంగా ఉన్న సిచ్యువేషన్, ఉన్న మూమెంట్ని బట్టి జరిగేది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ వరకు చూడండి, దీంతో పెద్ద పనే లేదు, ఎందుకంటే మనము ఫండమెంటల్కి వెళ్ళట్లేదు. ఫస్ట్ అసలు మీకు ఫండమెంటల్ అంటే చెప్తా. దీంట్లో 2 రకాల వ్యక్తులు ఉంటారండి, 2 టైప్స్ ఆఫ్ కేటగిరీ పీపుల్స్ ఉంటారు, రైట్? నెంబర్ 1 ఫండమెంటల్, నెంబర్ 2 టెక్నికల్. స్కిప్ చేస్తే మధ్యలో చాలా పాయింట్లు మిస్ అయిపోతాయి ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో మనం పాయింట్స్ యాడ్ చేస్తూ ఉంటాము, అంటే ఫ్లోలో వస్తాయి ఫ్రెండ్స్. ఇదేదో రికార్డ్ చేసుకొని నేను పక్కన బుక్లో రాసుకొని స్క్రిప్ట్ వైజ్గా చెప్పేది కాదు ఫ్రెండ్స్. ఫ్లోలో మనకున్న సబ్జెక్టు, మనకు మార్కెట్లో ఉన్న లైవ్ ఎక్స్పీరియన్స్ని బట్టే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బుక్కులు కావాలంటే క్లోజ్ చేయండి. ఇప్పుడే మీరు ఏమంటారు, మార్కెట్లో ఆన్లైన్లో గూగుల్లో కొట్టినా సరే ఎన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ దొరికితే మీకు చదువుకోండి, అయిపోయింది, అంతే కదా? థియరిటికల్గా కావాలంటే బుక్స్ ఉన్నాయి, మన మైండ్కి ఎక్కాలంటే మనం మన భాషలో మాట్లాడుకోవాలి కదా. క్లియర్ కదా? 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు మార్కెట్లో. అంటే మార్కెట్ని అనలైజ్ ఏ విధంగా చేస్తారనేది ఫండమెంటల్ అనలైజ్ అని, టెక్నికల్ అనలైజ్ అని. ఓకేనా? ఫండమెంటల్ అంటే ఏంటంటే, సపోజ్ రిలయన్సే ఉందనుకుందాం స్టాక్, రైట్? ఈ రిలయన్స్ది ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత, డివిడెండ్ ఏమైనా ఇచ్చిందా లేదా, ఓకేనా? ఇది ఎన్ని షేర్స్ హోల్డింగ్స్లో ఉన్నాయి, ఎన్ని వాల్యూ ఎంత దీనిది, అండ్ గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలతో పోల్చుకుంటే రిటర్న్స్ ఎలా ఇచ్చింది. ఓకేనా? అంటే ఫండమెంటల్ ఎప్పుడైనా సరే ఒక స్టాక్ యొక్క ఒక లాంగ్ వ్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గడిచిన కాలాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అనేది ఫండమెంటల్, సింపుల్గా చెప్పాలంటే. టెక్నికల్ అంటే ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్స్ జరిగేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్,
ఇది లాంగ్ టర్మ్కి మనం వాడట్లేదు ఫ్రెండ్స్. మనం టెక్నికల్ కిందకే వస్తాము. లాంగ్ టర్మ్స్ మనం వాడము. మనం ఇంట్రాడే చేస్తాం. ఇది కూడా మనం చేద్దాము. సో టెక్నికల్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది యాజ్ ఆన్ డేట్, లైవ్లో ఎలా ఉంటుందో మనం లైవ్ వరకు ఆ రోజు వరకే చేసేసి క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. ప్యూర్లీ టెక్నికల్గా వాడేవాళ్ళు అంటే లైక్ ఏమన్నా ట్రెండ్ లైన్స్ కానివ్వండి, ఇంకేమన్నా ఏమంటారు ఏమన్నా టూల్స్ కానివ్వండి, వీటితో వర్క్ చేసేవాడు టెక్నికల్. అండ్ లాంగ్ వ్యూ గడిచిన కాలం నుంచి ఫ్యూచర్ని ప్లాన్ చేసేవాడు ఫండమెంటల్. ఫైన్, క్లియర్ కదా. సో మనం ఎందుకు ఫండమెంటల్లో లేమంటే సింపుల్ రీజన్ ఒకటే. ఎస్ బ్యాంక్ గురించి ఎంతమంది తెలుసు? ఏం జరిగింది రీసెంట్గా, ఎందుకు జరిగింది? ఎస్ బ్యాంక్లో కూడా చాలామంది ఫండమెంటల్ మీద పెట్టుకుంటారు కదా. ఫండమెంటల్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటారు. ఈ లాంగ్ టర్మ్లో నీకు వస్తే రావచ్చు, లేకపోతే లేదు. రిస్క్ అన్నిట్లో ఉంటుంది ఫ్రెండ్స్. సపోజ్ నువ్వు 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసావు ఎస్ బ్యాంక్లో 10 years బ్యాక్ అంటే, నీకు ఆఫ్టర్ 10 years నీకు 10 lakhs కాస్త 25,000 అయింది అనుకున్నాం. ఎవరిది ఫ్రెండ్స్ తప్పు? పెట్టుబడి నీది. అన్ని లక్షలు పెట్టి 10 years నువ్వు హోల్డింగ్ చేసినా సరే నీకు మంచి రిటర్న్స్ రానే లేదు. క్లియర్? దానివల్ల ఏం లాభం వచ్చింది? ఒక్కటే ఏంటి అంటే, నేను ఎవ్రీడే రిస్క్ తీసుకోవట్లేదు కదా అనుకుంటారు. కంఫర్ట్ జోన్లో ఉంటారు. అవసరమా? రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకుంటేనే కదా నీ ఫండ్స్ అనేవి రెట్టింపు అయ్యేది, కంపౌండింగ్ వచ్చేది. క్లియరా? సో టెక్నికల్ అండ్ ఫండమెంటల్. మనం టెక్నికల్లో ఉంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్స్ అనే వ్యక్తి బై చేస్తే వై అనే వ్యక్తి కొనుక్కుంటాడు. ఓకేనా? వీడు కొనుక్కుంటే వీడు అమ్ముతాడు. సారీ, ఓకేనా? ఎక్స్ అనే వ్యక్తి వీడు అమ్మడం వల్ల వీడు కొనుక్కుంటున్నాడు. క్లియర్ కదా ఇక్కడ వరకు అయితే? రైట్. ఇక వీటిని ఇవన్నీ థియరిటికల్ ఇంకా దొరుకుతాయి. ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంది, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇది అసలు ఏం చెప్తుంది, ఇవన్నీ నాకు తెలిసి మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. నిజంగా తెలుసుకున్నాడు. ఇంకొన్ని ఒక ఛానల్ నేను చూసాను ఫ్రెండ్స్ నేను నేర్చుకునేటప్పుడు. ఐ ఓపెనర్ వెబినార్, ఫ్రీ వెబినార్ జాయిన్ కమ్మని చెప్పాడు. ఓకేనా? జాయిన్ అయితే 2.5 గంటలు నాకు చెప్పాడు ఫ్రెండ్స్. తను అంటే పార్ట్ ఆఫ్ ద గ్రూప్లో నేను ఒక వన్ ఆఫ్ ద మెంబర్స్ని. సో 2.5 గంటలు చెప్పాడు. ఏం చెప్పాడు ఫ్రెండ్స్, నేను ఇప్పటిదాకా మీకు 10 నిమిషాలు ఏదైతే చెప్పినా దాన్నే 2.5 hours చెప్పాడు. చెప్పాలంటే ఇటు తిప్పి ఆడ తిప్పి ఆఖరికి తను ఫస్ట్ 1 hourలో ఏం చెప్పిన సంగతి మర్చిపోయిన ఫ్రెండ్స్ నేను ఆ 2.5 hours చెప్పేసరికి. సో మనం అంత కాంప్లికేట్ ఏం చేసుకోము, కష్టంగా ఉండదు, సింపుల్గా చేసుకుందాం. రైట్? సో ఫండమెంటల్లో మనం ఏం చేస్తాం, అసలు ఎలా డిసైడ్ అవుతాము ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అసలు మార్కెట్లో ఇప్పుడు మనం డైరెక్ట్ వచ్చేద్దాం టాపిక్లోకి. క్లాస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్ క్లాస్ స్టార్ట్ చేద్దాము. బేసికల్గా మార్కెట్లో బయ్యింగ్ సెల్లింగ్ జరిగేటప్పుడు మార్కెట్ మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది. మీకు బై జరిగినప్పుడు పైకి వెళ్ళడము, సెల్ జరిగినప్పుడు కిందికి రావడం జరుగుతుంది. ఓకేనా? బై జరుగుతుంటే పైకి, సెల్ జరుగుతుంటే కిందికి. ఇక్కడ వరకు తెలుసు అనుకుంటున్నా ఫ్రెండ్స్. తెలియకపోయినా అర్థం చేసుకోండి. రైట్? సో మనం ఏ చార్ట్లో చూడాలి, మరి ఎక్కడ చూడాలి, ఏ చార్ట్లో చూడాలి, ఏం అర్థమవుతుంది అనే దాని గురించి చూద్దాం. బేసికల్గా మనం వాడగలిగిన చార్ట్లో లైన్ చార్ట్ అంటారు. లైన్ చార్ట్, ఓకేనా? క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇవి రెండు చాలు మనకి. లైన్ చార్ట్లో ఏముండదు ఫ్రెండ్స్, ఓన్లీ ఇలా లైన్ మూవ్మెంట్ కనబడుతూ ఉంటుంది మీకు. క్యాండిల్ స్టిక్స్లో ఇందాక చెప్పినట్టుగా ఇది గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్స్. ఓకేనా? ఇలా కనబడుతుంది. సార్ దీనికి ఏమైనా తేడా ఉంటుందా? ఏముండదు, డోంట్ వరీ, ఏముండదు. కాకపోతే వ్యూ చూసే విధానము వేరుంటుంది. క్లియర్ కదా?
ఇక్కడికి రండి, మనం మన ప్రజెంటేషన్కి వెళ్దాం ఒకసారి. సో ఎంతమందికి ఈ చార్ట్ చూడగానే ఏమర్థమైంది? మళ్ళీ ఒకసారి పాస్ చేయండి వీడియోని, పెన్ను పేపర్ తీసుకోండి, క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి అనేది రాయండి. క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, అసలు క్యాండిల్స్ అంటే ఏంటి? ఎప్పుడన్నా మీరు క్వశ్చన్ వేసుకున్నారా క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది? బేసికల్గా మనకు క్యాండిల్స్ తోని చార్ట్ చూద్దాం అనుకున్నాం. క్యాండిల్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, బుల్లిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ అనుకున్నాం కాదు, అవే. ఫైన్, బుల్లిష్ క్యాండిల్ అండ్ బేరిష్ క్యాండిల్స్. సో దీన్ని ఎలా మీరు అర్థం చేసుకోవాలి అంటే, మార్కెట్లో బుల్లిష్ క్యాండిల్కి ఖచ్చితంగా ఓపెనింగ్ అనేది కిందే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మార్కెట్ సర్టెన్ పాయింట్లో స్టార్ట్ అయింది అనుకుంటే ఓపెనింగ్ కింద ఉంటుంది, క్లోజ్ పైన ఉంటుంది. ఓకేనా? ప్రతి క్యాండిల్కి ఈ పారామీటర్స్ అనేవి సేమ్, ఓపెన్, క్లోజ్, హై, లో. నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి క్యాండిల్కి ఓపెన్, క్లోజ్, హై, లో, ఈ పారామీటర్స్ సేమ్. గ్రీన్ క్యాండిల్కి ఓపెనింగ్ వచ్చేసి కింద ఉంటుంది అండ్ క్లోజ్ అనేది ఆల్వేస్ పైన ఉంటుంది. బట్ రెడ్ దగ్గరకు వచ్చేసరికి సేమ్ పారామీటర్లు ఇందాక అనుకున్నట్టు ఓపెన్, క్లోజ్, లో, హై అనేది సేమ్, కానీ రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ పైన ఉంటుంది, క్లోజ్ కింద ఉంటుంది. క్లియర్ కదా? డిఫరెన్స్ చూడండి అంతే. ప్రస్తుతానికి క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, ఇది మీకు అబ్బాయి ఇందులో ఏముంది సార్, రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కనబడతలేదా అనుకుంటారు మార్కెట్లో, రైట్? ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తుందో మీకు అర్థమవుతుంది క్లియర్గా. మీరు లైవ్ మార్కెట్ చేస్తుంటే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డ తర్వాత ఇక్కడ మార్కెట్ కొట్టుకుంటా ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఇది పైకి పోదు, కిందికి పోదు, కొంచెం వస్తుంది, కొంచెం పోతుంది. దీన్ని గ్రీన్ అనుకుంటారా, రెడ్ అనుకుంటారా, ఏం చేస్తాం? ఏ డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఏంటిది కన్ఫ్యూజన్స్. ఓకేనా? సో బేసికల్గా గ్రీన్, రెడ్ ఎలా ఫామ్ అవుతుంది? గ్రీన్ వచ్చేసరికి కింద ఫామ్ అవుతుంది, కింద నుంచి పైకి వెళ్తుంది. రెడ్ వచ్చేసరికి పైన ఫామ్, పైన నుంచి కిందకి వస్తుంది. ఓకేనా? ఇది మీకు డబుల్ క్యాండిల్ స్టిక్స్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్కి వెళ్తాం మనము, అక్కడ మీకు అర్థమవుతుంది అనమాట. ఓహో, ఒక క్యాండిల్ ఇలా ఫామ్ అయింది అంటే ఇక్కడ ఎన్ని జరిగినాయి అనేది అర్థమవుతుంది. ఒక క్యాండిల్ ఇలా ఫామ్ అయింది అంటే ఏమైంది అనేది అర్థమవుతుంది అప్పుడు. క్లియర్ కదా? సో ప్రస్తుతానికి మీకు డిఫరెన్స్ బిట్వీన్ గ్రీన్ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్ తెలుసుకోండి. క్లియర్ కదా? ఇక్కడ నుంచి ఏదైతే ఓపెన్ అండ్ క్లోజ్ మధ్యలో ఉన్నదాన్ని రియల్ బాడీ అంటారు, రైట్? ఇది చూస్తున్నారు కదా, ఓపెన్ టు క్లోజ్ మధ్యలో ఉన్న రియల్ బాడీ. వీటిని కింద ఉంది లోయర్ షాడోస్, పైన ఉంది అప్పర్ షాడోస్. విక్లు కూడా అంటారు ఫ్రెండ్స్. విక్ ఏదైనా సరే మనం ఏది కంఫర్ట్ ఉంటే అలా మాట్లాడదాము కమింగ్ వీడియోస్లో. క్లియర్? ఇది బాడీ, ఇవి విక్స్. అర్థమైంది కదా? ఓకే, ఓకే. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ చూస్తున్నారు కదా, జనరల్గా దీన్ని బుల్లిష్ క్యాండిల్ అని, దీన్ని బేరిష్ క్యాండిల్ అని అంటారు. ఓకే, ఇది బేసిక్. కానీ దీంట్లో క్యాండిల్స్ ఎలా మారుతాయి, ఏమేం పారామీటర్స్ మన క్యాండిల్స్ని మార్చేస్తాయి. ఓకే, ఫస్ట్ సైజ్ ఆఫ్ ది బాడీ. ఓకే, సపోజ్ ఒక క్యాండిల్ ఇంత పడింది అనుకోండి, విక్ ఇంతే ఉందనుకోండి, ఏది పెద్దగా ఉంది? బాడీ ఎక్కువ ఉంది, విక్ తక్కువ ఉంది, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, లార్జ్ బాడీ ఉంది దీనికి, రైట్? ఇది చూడండి, విక్కులతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ సేమ్, రైట్? ఈ విక్ కలిపిన సేమ్ బాడీ ఉంది, స్మాల్ బాడీ. కానీ ఇక్కడ చూడండి, విక్కుల సైజ్తో చూసుకుంటే, టోటల్ ఓవరాల్ క్యాండిల్ సైజ్ చూసుకుంటే బాడీ అనేది ఎక్కువ ఆక్యుపేషన్ చేసింది. కరెక్ట్ కదా? టోటల్ ఓవరాల్ క్యాండిల్ చూసుకుంటే దాంట్లో బాడీ సైజ్ పెద్దది, లార్జర్ బాడీ, రైట్? గుర్తుంచుకోండి, ఇవన్నీ మనకు ప్రైజ్ యాక్షన్లో ఉపయోగపడతాయి. మీకు పలానా లొకేషన్లో ఏ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఆ క్యాండిల్ని బేస్ చేసుకుని ప్రైజ్ యాక్షన్ వర్క్ చేస్తుంది.
టెక్నికల్, నథింగ్ బట్ టెక్నికల్ అనలైజ్, రైట్. నెక్స్ట్ రేంజ్. రేంజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇందాక ఇక్కడ విక్ చిన్నగా ఉంది కదా, ఇక్కడ విక్ పెద్దగా ఉంటుంది. అంటే ఓవరాల్గా క్యాండిల్ పెద్దదే, విక్కులు పెద్దగా అయిపోయినాయి. ఇది ఆల్మోస్ట్ సేమ్, విక్కులు ఎంత ఉంటాయి, బాడీ ఆల్మోస్ట్ ఉంటుంది, నారో రేంజ్. బట్ విక్కులు పెద్దగా ఉంటే వైడ్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్ ఇలా పోతుంది అనుకోండి, ఒకటేసారి మీకు ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యాండిల్, అవుట్ సైడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ, ఓకేనా. దీని రేంజ్ పెద్దది. ఇంతవరకు చూసిన క్యాండిల్స్ పోల్చుకుంటే ఇది అన్ని క్యాండిల్ని కవర్ చేస్తుంది. దానివల్ల నెక్స్ట్ ఏంటి అనేది ప్రైస్ యాక్షన్లో మనం కమింగ్ వీడియోస్లో చూసుకుందాం. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసరికి షాడోస్, నథింగ్ బట్ విక్స్. ఇక్కడ ఈ క్యాండిల్ గమనించండి, ఈ క్యాండిల్కి ఈ క్యాండిల్కి ఈ క్యాండిల్కి ఈ క్యాండిల్కి డిఫరెన్సెస్ ఏముంది. వీడియో పాజ్ చేయండి, ఫస్ట్ క్వశ్చన్ వేసుకోండి. మీరు క్వశ్చన్ మీకు వేసుకోనంత వరకు మీకు ఆ మైండ్ అనేది యాక్టివ్గా పనిచేయదు, ఓకేనా. ఇప్పుడు ఈ క్యాండిల్, ఈ క్యాండిల్కి ఈ క్యాండిల్కి ఈ క్యాండిల్కి తేడాలేంటి సార్, ఇది గ్రీన్ క్యాండిల్ ఇది రెడ్ క్యాండిల్ అంటారా? జనరల్గా పీపుల్ ఆలోచనకి మీ ఆలోచనకి తేడా ఉంచుకోండి, ఓకే. ఈ విక్కులు అనేది ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. విక్కులు ఎందుకు వస్తాయి, ఇక్కడ విక్కే లేదు, రైట్. ఇక్కడ పైన విక్కు లేదు, ఇక్కడ కింది విక్కు లేదు, ఫైన్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి, ఇది రెడ్ క్యాండిల్ కదా, దీనికి ఓపెనింగ్ ఎక్కడ ఉంటుంది? క్వశ్చన్ రాసి పెట్టుకోండి, పాస్ చేయండి, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, దెన్ మీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది, రైటా. ఆల్వేస్ రెడ్ కలర్కి ఓపెన్ అనేది పైన ఉంటుంది, సమ్వేర్ అరౌండ్ హియర్, రైట్. ఇది ఓపెన్, ఇది క్లోజ్, ఇది అప్పర్ షాడో ఇంతవరకు. దీనికి అసలు లోయర్ షాడో లేనే లేదు. ఈ షాడోలు ఎందుకు వస్తాయి అంటే, సపోజ్ ఇది క్యాండిల్ 100 రూపీస్ కాడ స్టార్ట్ అయింది, రైట్. 100 రూపీస్ కాడ స్టార్ట్ అయింది. మార్కెట్ లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, మనం లైవ్లో కూడా చూద్దాం. ఇది ఏం చేస్తుంది అంటే కొంచెం ఇట్లా, ఇది క్యాండిలే, ఇదంతా క్యాండిలే, ఓకేనా. ఫస్ట్ క్యాండిల్ ఒకటేసారి క్యాండిల్ ఫామ్ అయిద్దాం ఇక్కడ కాదు కదా, సెకండ్కి మారుతూ ఉంటుంది కాబట్టి 110, 120, 130 అనుకుందాం, రైట్. ఇది 90, 80 అనుకుందాం, రైట్. క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయింది, 100 కల్లా స్టార్ట్ అయింది, మీకు కొంచెం కొంచెం ఫామ్ అవుతూ వస్తుంది, ఓకేనా. ఇక్కడ ఫామ్ అయినప్పుడు 110, ఇక్కడ ఫామ్ అయినప్పుడు 120, ఇక్కడ దాకా పోయింది మార్కెట్లో. కానీ క్లోజింగ్ మీకు ఎక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది అనుకుందాం క్లోజింగ్. ఇదేం క్యాండిల్ కనబడుతుందా, ఇది కిందికి పోలే, ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడికన్నా కిందికి పోలేదు, కానీ పైకి పోయి రిజెక్షన్ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ ఇలా ఫామ్ అయి ఉంటుంది అప్పుడు, ఇది, ఓకేనా. క్యాండిల్ ఎలా ఫామ్ అయింది ఫ్రెండ్స్, ఇలా ఫామ్ అయి ఉంటుంది, పైన పోయి వచ్చి రిజెక్షన్ వచ్చింది. ఇది గ్రీన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి కిందికి పోలేదు అంటే ఇక్కడ ఎవ్వరు కూడా సెల్లర్స్ లేరు అని అర్థం, ఓకేనా. అందరూ బయర్సే ఉన్నారు, మార్కెట్ని బై చేశారు. ఎక్కడైతే మనకి ఇక రిజెక్షన్ వచ్చిందో ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు అని అర్థం. ఇలా క్యాండిల్ రాగానే మనం దీని హై దీని లో మార్క్ చేసుకోవాలి, 2 లైన్స్, క్లియర్ కదా. సో అలానే ఇక్కడ కూడా చూడండి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందా, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేస్తుంటుంది, కిందికి వచ్చి పైకి పోయి కిందికి వచ్చి పైకి పోయి కిందికి వచ్చి ఆఖరికి ఇట్లా క్లోజ్ అయింది, అంతేనా, అంతే కదా. సో ఇక్కడ పైన బయర్స్ ఉన్నట్టు, ఇక్కడ అయిన తర్వాత మార్కెట్ పంపిస్తుంటే సెల్లర్స్ ఇక్కడ నుంచి పుష్ చేశారు కిందికి, ఓకేనా. కానీ ఇక్కడ మార్కెట్ మళ్ళీ పైకి ఎవరు లేపలే, అంటే ఇక్కడ బయర్స్ ఎవరు లేరన్నట్టు, అర్థమైందా. బయర్స్ ఒకవేళ ఇక్కడ ఉండుంటే ఇలా వచ్చేది, ఇక్కడ సెల్లర్స్ ఎవరు లేనట్టు, అందుకే క్లోజ్ అయిపోయింది, క్లియర్ కదా. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏం లేదు, క్లియర్గా క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది మీకు అర్థమైంది.
గ్రీన్ క్యాండిల్కి ఓపెనింగ్ 7 ఉంటుంది, క్లోజింగ్ 7 ఉంటుంది అని అర్థమైంది. ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు పుష్ చేశారు సెల్లర్స్, కొంచెం కూడా పైకి వెళ్ళలేదు, అంటే నో బయర్స్. ఇక్కడ ఓపెన్ అయింది, బయర్స్ ఇక్కడ పుష్ చేశారు పైకి, బట్ ఇక్కడ సెల్లర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న బయర్స్ కన్నా ఎక్కువగా సెల్లింగ్ జరిగింది, సెల్లర్స్ మళ్ళీ పుష్ చేశారు కిందికి. ఇంతవరకు గుర్తుంచుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ దానికి వెళ్దాము. ఫైన్ సార్, ఓకే. ఒక క్యాండిల్ చూడగానే మనకు అర్థమవుతుందా? ఎలా అర్థం చేసుకోవాలి? ఒక క్యాండిల్ కాదండి, ప్రైజ్ యాక్షన్లలో 3-4 క్యాండిల్లతోనూ కూడా ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి. మనం అవన్నీ చూద్దాము. ఒక్కటే క్యాండిల్ బేస్ చేసుకుని మనం ఏం సాధించలేము, ఏం చేయలేము. అర్థమవుతుందా? సో ఇక్కడ దీన్ని హయ్యర్ హై ఫార్మేషన్ అంటారు. అంటే 1 గ్రీన్ క్యాండిల్ తర్వాత ఇంకో దాని హైని బ్రేక్ చేసి ఇంకో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. హయ్యర్ హై. దీన్ని లోయర్ లో అంటారు. అంటే ఒక రెడ్ క్యాండిల్ తర్వాత దాన్ని లో బ్రేక్ చేసి ఇంకో రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. దీని క్లోజింగ్ ఏడు ఉంటుంది, రెడ్ క్యాండిల్కి క్లోజ్ అవ్వాలి అన్నప్పుడు క్లోజింగ్ ఖచ్చితంగా కిందే ఉంటుంది, ఓపెనింగ్ పైన ఉంటుంది. రైట్, గ్రీన్కి ఇది ఓపెనింగ్ కదా, ఇది ఓపెన్, ఇది క్లోజ్, తర్వాత ఇది ఓపెన్, ఇది క్లోజ్. అర్థమైందా? గ్రీన్ క్యాండిల్కి హై బ్రేక్ చేసి ఇంకో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, దాన్ని అప్పుడు హయ్యర్ హై ఫార్మేషన్ అంటారు. రెడ్ క్యాండిల్ లో బ్రేక్ చేసి దాని కింద ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, దాన్ని లోయర్ లో అంటారు. ఓకేనా? అర్థమవుతుంది కదా? హయ్యర్ హై లోయర్ లో అనేది ఎందుకు వాడతాం అనేది ఫ్యూచర్లో అర్థమవుతుంది. కానీ మీరు కనుక ఎవ్రీడే చెప్పింది నెక్స్ట్ డే మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ఏంటి సార్? ఏం లేదు, చార్ట్ ఓపెన్ చేయండి. మీరు చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదైతే నేర్చుకున్న క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ క్యాండిల్స్ని ఆ చార్ట్లో మార్క్ చేసుకోండి, ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ లోయర్లో, ఎస్ హయ్యర్ హై ఇది ఫామ్ చేసింది అనేది మీరు చార్ట్లో ఐడెంటిఫై చేయండి. స్క్రీన్ షాట్లు తీసుకోండి, సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? దీనికంటూ ఒక సపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి సిస్టంలో, చేసి దాంట్లో డేట్ వేసుకొని, ఇదిగో మా సార్ ఏది చెప్పాడు, గ్రీన్ క్యాండిల్కి రెడ్ క్యాండిల్కి డిఫరెంట్ చెప్పాడు, హయ్యర్ హై లోయర్ లో చెప్పాడు, క్యాండిల్ ఓపెనింగ్ క్లోజింగ్ చెప్పాడు. ఒకవేళ వేరే క్యాండిల్ ఏమని చెప్తే ఆ క్యాండిల్ సంబంధించింది. క్లియర్ కదా? అంతేగాని ఈరోజు చెప్పింది మీరు ప్రాక్టీస్ చేయకపోతే 7th డే నాడు నేను ఏదన్నా ఇంటర్ రిలేటెడ్ ప్రీవియస్ డేకి సంబంధించిన క్లాస్ తీసుకున్నప్పుడు, ప్రీవియస్ డేకి సంబంధించిన క్లాస్లో ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, నేను ఇంటర్ రిలేటెడ్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా మర్చిపోతారు. అందుకే చాలామంది సక్సెస్ కాలేరు, ఖచ్చితంగా మర్చిపోతారు. కాబట్టి డూ ప్రాక్టీస్. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇంకో విషయం ఏం తెలుసుకోండి, సింపుల్గా గ్రీన్ క్యాండిల్ హై కన్నా పైన క్యాండిల్ క్లోజ్ అయితే హయ్యర్ హై, రెడ్ క్యాండిల్ లో కన్నా ఇంకో క్యాండిల్ క్లోజ్ అయితే లోయర్ లో. క్లియర్ కదా? క్వశ్చన్ మళ్ళీ, ఎంతమందికి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ తెలుసు? ఎన్ని రకాల క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి ఎంతమంది తెలుసు? వీడియో పాజ్ చేయండి, క్వశ్చన్స్ వేసుకోండి మీ మీద. మీకు ఎన్ని రకాల క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, ఎంతమందికి ఎన్ని క్యాండిల్ స్టిక్స్ తెలుసు? మీరు ఏ యూట్యూబ్ ఓపెన్ చేయకండి, రూల్స్ ఇవి ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్? ఇది నాకేం రాదు, నాకు ఆల్రెడీ వచ్చేసినాయి, నేను నేర్చుకున్నంత వరకు నేర్చుకున్నా. నేను ఇది ఎవరైతే నేర్చుకుందామో నాకు ఒక ప్రాపర్ రూట్ దొరకట్లేదు. నేను ఒక రోజు అడ్వాన్స్ లెవెల్ నేర్చుకుంటున్నా, ఇంకో రోజేమో బేసిక్ వెళ్తున్నా, ఇంకో రోజు మాస్టరీ క్లాస్కి వెళ్తున్నా, ఏదో నేర్చుకుంటున్నా. ఆ జీవితంలో గందరగోళంగా ఉంది, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లేదు అని అనుకునే వాళ్ళ కోసం ఇదేంటి ఫ్రెండ్స్? ఏంటిది? స్టెప్స్, రైట్? సపోజ్ ఇది నీ గోల్ అనుకుంటే, నీ దగ్గర మంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్, ఇక మీకు ఎంత అర్థమవుతుందో నాకు తెలియదు. ఇది మీరు చూసి నాకు చెప్పాలి మీరు ఏది ఏందనేది. ఓకేనా? ఇది నీ గోల్, రైట్?
నువ్వు ఇక్కడ ఉన్నావు, కొంచెం డ్రాయింగ్ దారుణంగా వస్తే ఏం భయపడద్దు, ఓకేనా. ఇది మీ ఫ్రెండ్, ఎందుకంటే మన ఫ్రెండ్స్తో అయితే బాగా కాంపిటీషన్ ఉంటుంది, భలే మజా వస్తుంది, రైట్. ఇది యూ, నువ్వు, మీ ఫ్రెండ్, మీ ఇద్దరు మైండ్ సెట్ ఒకటే, ఏంటి, గోల్ రీచ్ అవ్వడం అనేది మీ మైండ్ సెట్, రైట్. మీ ఫ్రెండ్ ఆలోచన ఏంటంటే ఈ గోల్ వెళ్ళాలి అంటే తొందరగా వెళ్దాం, ఏదైనా షార్ట్ కట్ చూద్దాం, వెళ్ళిపోదాం అనుకుంటాడు. మీ ఆలోచన ఏంది, అరే స్లో అండ్ స్టడీ రా బాబు, మెల్లమెల్లగా అయినా సరే మనం గోల్ చేస్తే చాలు అనుకున్నది మీ ఆలోచన, రైట్. మీ ఇద్దరు కలిసి ఏం చేశారు, ఒక ల్యాడర్ ఫ్యాక్టరీకో ల్యాడర్ షాప్కో వెళ్ళి ల్యాడర్ తయారు చేసుకున్నది ఈ గోల్ దగ్గరికి ఎక్కడానికి. ల్యాడర్ అంటే మళ్ళీ ఏమనుకుంటారు బాబాయ్, నిచ్చెన, ఓకేనా. నిచ్చెనలు తయారు చేసుకున్నారు. ప్యూర్లీ తెలుగు ఫ్రెండ్స్ ఏమైనా అర్థం కాకపోతే మీరు కామెంట్లో రాయండి, నేను ఏమైనా ఫ్లోలో ఇంగ్లీష్లో చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే చాలా టర్మినాలజీస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ట్రేడింగ్కి సంబంధించిన టర్మినాలజీస్. దీంట్లో చాలా మందికి యావరేజ్ అంటే కూడా తెలియదు. సో ఆ యావరేజ్ అట్లా నేను ఏమైనా వాడినప్పుడు మీకు అర్థం కాకపోయినా సరే మీరు కమెంట్ బాక్స్లో రాయండి. మనం ఏ రోజైతే లైవ్ క్లాసులు తీసుకుంటాం కదా, మీ కమెంట్స్ అన్నిటిని నేను నోట్ డౌన్ చేసుకుని పెట్టుకుంటాను సపరేట్గా, మీ నేమ్తో సహా. మీ నేమ్ చెప్పి ఆ రోజు మీరు లైవ్లో జాయిన్ అయితే వెల్ అండ్ గుడ్, మీకు కనెక్ట్ అవుతాను. లేదు కుదరకపోతే అట్లీస్ట్ దానికి ఉన్న మీనింగ్ చెప్తాను, సో దట్ అందరికీ అర్థమవుతుంది. ప్రణాళిక చాలా క్లియర్గా ఉంది కదా. మన మోటివ్ ఏంది, అందరికీ అర్థం అవ్వాలి మార్కెట్ అనేది, రైట్. సో బ్యాక్ టు స్టోరీ. మీరు 2 నిచ్చెనలు ఆర్డర్ చేస్తారు, నువ్వు ఒక నిచ్చెన ఆర్డర్ చేసినావు, మీ ఫ్రెండ్ ఒక నిచ్చెన ఆర్డర్ చేసిండు. నిచ్చెనలు అన్నప్పుడు నువ్వు అన్నప్పుడు యూ హ్యావ్ టు బి ఇన్వాల్వ్, మీరు ఇన్వాల్వ్ అవ్వండి. మీరు ఆలోచించుకోండి, కళ్ళు మూసుకోండి. నేను స్టోరీ చెప్తున్నా కదా, క్లాస్ చూడని అవసరం లేదు, కళ్ళు మూసుకొని ఆలోచించుకోండి, రైట్. సో ఇద్దరి దగ్గరికి ఇప్పుడు నిచ్చెనలు వచ్చేసింది, నిచ్చెన వేసుకున్నారు మీ గోల్కి. నువ్వు వేసుకున్నావు, మీ ఫ్రెండ్ వేసుకున్నాడు, రైట్. మీ ఫ్రెండ్ ఆలోచన ఏంది, మీ ఫ్రెండ్ ఆలోచన షార్ట్ కట్, ఫాస్ట్ మూవ్, లేకపోతే ఫాస్ట్ గ్రో, ఏదో ఒకటి, ఓకేనా, షార్ట్ కట్స్. సో మీ వాడు ఎట్లా ఆర్డర్ చేసినట్టు ఫ్యాక్టరీకి, నేను తొందర పోవాలా, నాకు పెద్ద పెద్ద కట్టెలు పెట్టి నాకు ల్యాడర్ తయారు చేయాలి, నేను తొందర ఎక్కుతా పైకి, ఓకేనా. నువ్వేం చేస్తావు, ఓరు బాబు చిన్న చిన్నగా ఎక్కుతా కానీ గోల్ చేరుకోవాలి, నాకు చిన్న కట్టెలు చాలు, రైట్. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసుకోండి, ఎవరు గోల్ రీచ్ అవుతారు. ఈ మనిషి ఇక్కడ నుంచి ఇక్కడికి అందుకోవడానికి ఇంత గ్యాప్ ఉంది, మనోడు ఉన్నదే పిట్ట బిల్లగింత ఉంటాడు, వీడేమో డబుల్ ద హైట్, వీని హైట్ కన్నా 2 అడుగులు పెద్దగా కట్టెలు పెట్టించుకున్నాడు, ఒక్క స్టెప్ కూడా ఎక్కలేడు. మరి నువ్వు స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. లేట్ అవుతుంది బాసు, రాత్రికి రాత్రి కోటీశ్వర్లు ఎవడు కాడు, లేట్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్, అల్టిమేట్గా నువ్వు గోల్ చేరుకుంటావు, మీ వాడు ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడనే ఉంటాడు. సో మీరు డిసైడ్ చేసుకోండి ఏ కేటగిరీలో మీరు ఉండాలనుకుంటున్నారు. షార్ట్ కట్లో రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అవ్వాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ నుంచి వెళ్ళిపోండి. లేదు సార్ నేను స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటా, నాకు ఓపిక చాలా ఉంది, మార్కెట్ను అనలైజ్ చేస్తా, నేర్చుకుంటా, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటా అంటే నా ఛానల్లో ఉండండి. టుగెదర్ విల్ గ్రో, కలిసి పెరుగుదాం, కలిసి నేర్చుకుందాం. మార్కెట్ అనేది ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, 6 monthskో 1 yearకో 3 monthskో ఒక కొత్తదనం వస్తుంది దాంట్లో. సో నేర్చుకోవాల్సిందే మన ఇద్దరం, క్లియర్ కదా, అర్థమైంది కదా. సో ఈరోజు చెప్పిన క్లాస్ వరకు ఒక్కసారి క్లాస్ అంతా వీడియో చూసిన తర్వాత ఇంపార్టెంట్ నోట్స్ రాసుకున్న తర్వాత అదే రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ రివిజన్ చేసుకోండి. రివిజన్ అనేది ఎంత ఇంపార్టెంట్, మీరు అందరూ చదువుకొని వచ్చారు కదా. నాకు ఎవరన్నా ఈ వీడియో చూసే వాళ్ళు ఒక్కరు ఎవరైనా సరే ఒకసారి కామెంట్ రాయండి, 5th క్లాస్ చదవకుండా అట్లీస్ట్ 10th చదవకుండా డైరెక్ట్ బీటెక్ చదివిన వాళ్ళు ఎవరున్నారు.
డిగ్రీ లేకుండా డైరెక్ట్ డబుల్ పీజీ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు ఉండరు కదా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మనం ఖచ్చితంగా ఏబిసిడీలు నేర్చుకోవాల్సిందే. తర్వాత స్టెప్ బై స్టెప్ డబుల్ వర్డ్స్ నేర్చుకోవాల్సిందే. తర్వాత త్రిబుల్ వర్డ్స్, రైట్? రివిజన్ గురించి మాట్లాడుతున్నాం కదా. రివిజన్ డే 1 నీకు ఏ నేర్పిస్తారు, డే 2 బి, డే 3 సి, మరి డే 4 ఏం నేర్పిస్తారు? డియా? దీనికన్నా ముందల ఈ మూడింటిని రివిజన్ చేపిస్తారు. అర్థమవుతుందా? ఏబిసి రివిజన్ చేపిస్తూనే ఉంటారు. ఎందుకు? నీకు ఇది వచ్చిన తర్వాతనే డికి తీసుకెళ్తారు. డిఈఎఫ్ ఇదొక కాంబినేషన్. మళ్ళీ ఎఫ్ తర్వాత జీ చెప్పరు. ఏబిసిడిఈఎఫ్ ఈ ఆరుకి మళ్ళీ రివిజన్ ఉంటుంది. మనం చిన్నప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకొని చదివినాం కాబట్టి ఇప్పుడు ఏ టు జెడ్ 26 లెటర్లు ఉన్నా కూడా గడగడ గడగడ ఎందుకు చెప్తాం? ప్రాక్టీస్, రివిజన్స్. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఏబీసీలు అంటే సార్ ఏబీసీలు చిన్నప్పటిది కదా సార్, కాదు. మనం ఏబీసీ గురించి మాట్లాడుకుంటే దీన్ని ఫార్ములా, ఇది మనకు గుర్తుంచుకోండి. మనం టెక్నికల్ చేస్తున్నాం కాబట్టి ఫార్ములాస్ ఉంటే ఫార్ములా అన్నిటికీ అప్లై అవుతుంది, రైట్? పెద్ద సబ్జెక్ట్ ఇది, అందుకని చెప్పేసి మీకు చాలా చాలా క్లాసులు తీసుకోబోతున్నాను. ఫ్రీగా ఇన్డెప్త్గా చెప్తాను, మన భాషలో చెప్తాను. టెక్నికలే కానీ మనకు అర్థమవుతుంది. క్లియర్ కదా? సో ఏబీసీ అన్న ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ టెస్ట్ కొంచెం పెద్దగా అయితే ఏముంటాయి? యూనిట్ టెస్ట్లు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ. క్వార్టర్లీలో చదువుతున్నామంటే ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ యూనిట్ టెస్ట్ 2లో వచ్చినవి ఉంటాయి కదా. యూనిట్ టెస్ట్ 2 ఎగ్జామ్ రాస్తున్నామంటే ఆల్మోస్ట్ కొన్ని సబ్జెక్టులు, కొన్ని చాప్టర్స్ యూనిట్ టెస్ట్ 1లో నుంచి వచ్చినవి ఉంటాయి కదా. హాఫ్ ఇయర్లీకి వస్తే ఏమవుతుంది? క్వార్టర్లీ, యూనిట్ టెస్ట్ 1, 2 అన్నిట్లో వచ్చిన సబ్జెక్టులు వస్తాయి. ఇవన్నీ ఏంటి? మీకు రివిజన్స్. ఈ రివిజన్స్ మీరు కరెక్ట్గా చేస్తేనే ఫైనల్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు. కరెక్టే కదా? అలానే మన క్లాసులు డే 1కి, డే 2కి, డే 3కి, డే 4కి ఇవన్నీ చెప్పిన అన్నిటినీ ఒకరోజు సెషన్ పెడతాను. ఈ సెషన్లో మీ డౌట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, డౌట్స్, ఇంకేమన్నా క్లారిఫికేషన్స్, రైట్? అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మీకోసం. ఓకేనా? సి నేర్పేయడానికి నేను రెడీగా ఉన్నా. నేర్చుకోవడానికి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మీ ఇష్టం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లో ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. నాకు వద్దురా బాబు, నాకు రాత్రికి రాత్రి డబ్బులు రావాలనుకున్న వాళ్ళు హ్యాపీ, ప్లీజ్ వెళ్ళిపోండి. మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. మీరు ఎన్నటికీ కూడా సంపాదించలేరు. క్లియర్ కదా? ఓకే, హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రేపటి నుంచి మంచిగా మన క్యాండిల్ స్టిక్స్ మీద పడదాం. బేసిక్స్ అవే కాబట్టి దాని గురించి అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్, రైటా? క్వశ్చన్ అయ్యో క్వశ్చన్ లేకపోతే ఎట్లా? రేపటి సంగతి కావాలి కదా. క్వశ్చన్, రేపు మనం క్యాండిల్ స్టిక్స్ గురించే మాట్లాడుకుంటాం కాబట్టి ఎవరు కూడా యూట్యూబ్ చూడకుండా, గూగుల్లో సెర్చ్ చేయకుండా ఇప్పటి వరకు మార్కెట్లో ఉంటే మీకు అసలు ఎన్ని రకాల క్యాండిల్ స్టిక్స్ తెలుసు? మీ బుక్లో రాసుకొని పెట్టుకోండి. ఇది హోంవర్క్. నిజంగా మీకు సిగ్గు అనిపిస్తుంది, నాకు తెలిసి మీకు నిజంగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. చూడండి, అరే నేను దాదాపు 1 year నుంచి ట్రేడింగ్ చేస్తున్నా. ఓకేనా? 1 year నుంచి ట్రేడింగ్ చేస్తున్నా, కానీ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ క్లియర్గా తెలియదు. క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ తెలియదు. ఒక క్యాండిల్ ఫామ్ అయితే ఇది ఎందుకు ఫామ్ అయింది, ఎక్కడ ఫామ్ అవుతుంది, ఈ ఫామ్ అయితే ఏంది మనం అర్థం చేసుకోవాలనేది తెలియదు. ఇక నీకు ఎట్లా వస్తుంది అబ్బా? ట్రేడింగ్ రాదు, నీకు ఎట్లా వస్తుంది? సో హోంవర్క్ ఏంది?
సి మీరు ఎంత జెన్యున్‌గా ఉంటే మీకు అంత మంచిది. ఇక్కడ నీకెవడో కొట్టేటోడు లేడు, తిట్టేటోడు లేడు. నేనేం నీకు రేటింగ్ ఇస్తలేను, మార్కులు ఇస్తలేను. ఆ! ఓహో! మన పలానా వ్యక్తి 10 ట్రేడింగ్ సెటప్స్ రాసుకొచ్చిండ్రా బాబు! ఇతనికి మనము ఒక అవార్డ్ ఇద్దాం. ఏం లేదబ్బా! ఇక్కడ నువ్వు జెన్యున్‌గా ఉంటే నీకే అన్నీ వస్తాయి. నువ్వు ఫేక్‌గా ఉంటే నేను కొన్ని రోజులుండి చెప్తా. ప్రతిసారి లైవ్‌లోని పక్కన కూర్చొని చెప్పలేను కదా! నువ్వు ఓన్‌గా ట్రేడర్ అవ్వాలి. ఫుల్ టైమ్ ట్రేడర్ అవ్వాలి. ఎక్కువ సంపాదించాలని కోరుకుంటాను. అర్థమవుతుందా? సో జెన్యున్‌గా ఉండండి. మీకు తెలిసిన క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఈ రోజు వరకే. అర్థమైందా? నో గూగుల్, నో యూట్యూబ్, నో డిస్కషన్ విత్ ఫ్రెండ్స్. ఓన్లీ నీతో నువ్వే పోటీ పడాలి. నీతో నువ్వే పోటీ. యూ అండ్ యూ. యూ ఈజ్ యూనే. ఓకేనా? యూ అండ్ యూ. నీతో నువ్వే పోటీ పడు. నీతో నువ్వే గెలుచుకో. అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. సక్సెస్ కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా స్ట్రాటజీస్ని ఫాలో అవుతారు. నువ్వు కూడా ఫాలో గా, సిస్టమేటిక్గా ఫాలో గా. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూస్తున్నందుకు. మంచి కంటెంట్తో వద్దాం ఫ్రెండ్స్. డోంట్ వరీ. స్టెప్ బై స్టెప్పే మనం గ్రో అవుదాము. కొంచెం టైం తీసుకోండి, ఓపిక తీసుకోండి. నేను ఇంతగానో చెప్తున్నాను కదా, వినడానికి ఏంది, నేర్చుకోవడానికి ఏంది. మనం మనం ఏం చేస్తాం నేను చెప్తా పట్టండి. మంచి మంచి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. 15 వీడియోలు చూసిన తర్వాత కూడా ఏమనిపిస్తుంది తెలుసా? అరే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు సాఫ్ట్వేర్ కొన్నాడంట ఏదో. అది ఇట్లా వేస్తే బై సెల్ సిగ్నల్ వస్తుందంట. అమ్మ అది కొనుక్కుంటే అయిపోతుంది, ఇదంతా ఎవడు చేస్తాడు అనిపిస్తుంది. ఓకేనా? ఎందుకు ఫ్రెండ్స్ అవన్నీ నీకు? మార్కెట్ తెలుసుకొని చేసుకో. ఉన్నాగా ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తాను కదా, నేర్చుకో. ఓకే ఫ్రెండ్స్, హోప్ వీడియో లెంతీ అయిపోతుంది కదా, బోరింగ్ వచ్చేస్తుంది మీకే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మట్టుకి ప్లీజ్ రిక్వెస్ట్, ఇంత నేను మీకోసం టైం స్పెండ్ చేస్తున్నాను కదా, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా సరే మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. చాలా మంది అదేంటో లైక్ చేయండి అనేదాకా లైక్ చేయరు, షేర్ చేయండి అనేదాకా షేర్ చేయరు. కామెంట్ కూడా మనం వినడం వదిలేయడమే, ఇంకా కామెంట్ కూడా. ఓకే ఫ్రెండ్స్, మీ ఇష్టం. నేనే చెప్పాల్సింది చెప్పేసిన. మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతోని. దాంట్లో మీకు అన్ని క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు కథ. బేసిక్ టు అడ్వాన్స్ మంచిగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. క్లియరా? థ్యాంక్ యూ సో మచ్.